4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ అబద్ధానికి ఉన్నంత వేగం నిజానికి ఉండట్లేదు. నిజం సమాధి చేయడానికి అబద్ధాలను పునాదులుగా చేస్తున్నటువంటి రోజులు. మనం ఎప్పటికప్పుడు అందులో ఉన్నటువంటి మంచిని మంచి, చెడుకు చెడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 100కి 80% జెన్యూనిటీ ఉంటుంది. ఒక 20% పొరపాటు ఉంటే ఉండాల్సిందే. కానీ మనమైతే ఫ్రాంక్గానే మాట్లాడుకుంటున్నాం. అందులో ఎవరి పక్షాన ఉండటం కాదు. మనం అందులో ఉన్నటువంటి అసలు నిజం చెప్పడంప్పుడు వాళ్ళ పక్షాన ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అసలు వాస్తవం నిదానంగా నిర్భయంగా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, సెకీ విషయం గొడవ వచ్చినప్పుడే నేను చెప్పా, ఇది పెద్ద డ్రామా తప్పించి ఏం లేదు, పత్రికలు బురద చల్లడం తప్పించి మరేం లేదు. అదానీ అనేటటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు కరెంటు మీదన. సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది ₹2.49 కరెంట్ ఇస్తానన్నప్పుడు ఇంకా అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడన్నా దొరికితే వాడి దగ్గర కొనలేదంటే కరెక్ట్. కానీ అది కొనడం తప్పు, దాని మీద 1,00,000 కోట్ల నష్టం అవుతుంది, 2,00,000 కోట్ల నష్టం అవుతుందని పనికిమాలిన వార్తలు రాయడం, తప్పుడు ప్రచారం చేయడం, తప్పుడు వార్తలు రాయడం అనేటటువంటిది ఆంధ్రాకే చెల్లినటువంటి దరిద్రం అని చెప్పా. ఈలోపుగా ఆ సెకీని అదానీ మేనేజ్ చేశాడు. అదానీ ఏది ఆంధ్రాలో ఒప్పుకున్నాకనే సెకీ అదానీల మధ్యన ఒప్పందం కుదిరింది. అంటే అదానీకి ఏమన్నా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చుట్టమా? లేకపోతే అదానీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోగలిగినటువంటి సీన్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అదానీ స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా. ఎట్టా కుదురుతుంది? ముందు అక్కడ కరెంటు ఉత్పత్తికి సంబంధించింది. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం తప్పు అనుకోవడానికి అసలు ఆ సెకీతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఉచిత విద్యుత్ ఏదైతే ఇస్తున్నారో అది భారం అవుతుంది రాష్ట్రం మీద. ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల మీద వేయాల్సి వస్తుంది. అది తక్కువ రేటుకు వస్తే కనుక కష్టం తగ్గిపోతుంది. అందుకోసం సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఏదైతే ఈ ₹2.49 వస్తున్నప్పుడు ఈవెన్ సాధారణంగా ఏంటంటే ఈ ₹2.49 ఇవ్వడంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ అంటే సరఫరా ఛార్జీలు అని ఉంటాయి. అంటే వాళ్ళ నుండి మనకి రావడానికి అయ్యే ఛార్జీలు ప్లస్ ఈ సరఫరాలో కొంత వృధా పోతుంది, ఆ ఛార్జీలు వేస్తారు. అవి రెండూ లేకుండా అవి రెండింటి సెకీ అంటే కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ రాష్ట్రానికి ఇవ్వడానికి 10 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకుంటే దర్జాగా తీసుకునేటటువంటిది. దీన్ని దగులుబాజీ వార్తలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో విద్యుత్ నియంత్రణ మండలి, దానికి దీని మీద వెళ్ళారు కదా. ఫైనల్గా ఏం చెప్పింది? అది ఎలాంటి ప్రాబ్లము లేదని చెప్పింది. నిన్ననే ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచబోవట్లేదని చెప్పింది దాంతో పాటుగా చాలా క్లియర్గా చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే అసలు దీనికి సంబంధించి సెకీ ఒప్పందంలో ఉన్నటువంటి పాయింట్ని చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. 2021 డిసెంబర్ 1న సెకీతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి విద్యుత్ సరఫరా ఒప్పందంతో పాటుగా INTS ఛార్జీలు వర్తించవంటూ సెకీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యన ఒప్పందంలోనే స్పష్టం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. తద్వారా దానికి ఇమ్మీడియట్గా కరెంటుని వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు APRC చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించిన అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చినాయి. సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించిన మీడియా కథనాలు బట్టి APRC ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో PSA మీద APRC మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ CERC, జనరల్ నెట్వర్క్ యాక్సెస్ GNA నిబంధనలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ PPA ప్రకారం సెకీ విద్యుత్కి అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది. సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిన డిస్కమ్లు కూడా ప్రతిపాదించినాయి. అందువల్ల 7,000 మెగావాట్లో ఏడాది 4,000 మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్లో చేర్చకపోవడానికి మాకు ఎట్లాంటి కారణం కనిపించడం లేదని చెప్పేసింది. తద్వారా సెకీ విద్యుత్ కొంటారు. మొన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఇంతకంటే తక్కువకి ఎవరు ఇవ్వలేరని ఢిల్లీలోనే ఆయన మాట్లాడారు. ఒప్పందం రద్దు అవుతుందా అంటే ఇక్కడ అదానీ మీద ద్వేషం ఒక పక్కన, జగన్ అంత తక్కువకి కరెంట్ తేవడం ఏంటి అన్నటువంటి ద్వేషం మరొక పక్కన. దీని తర్వాతనే కుదుర్చుకునే ఒప్పందాలు ఇప్పుడు కూడా ₹3కి, 3.5కి, 4.5కి కుదుర్చుకుంటున్నారు. ₹2.49 కరెంట్ వస్తే అది బూత్ అన్నటువంటి ప్రచారం చేశారు. మనం నిజం ఒకటి ఉంటుంది, దానికి చెప్పేటటువంటిది కన్విన్స్ చేసే ప్రయత్నంలో తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి.